మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈ క్లబ్బు సుమారు 3 సంవత్సరాలైంది పెట్టబట్టి. ఇది ఇంటర్నేషనల్ వాకర్స్ క్లబ్. మా క్లబ్బు 1390 నెంబర్. ఇది ప్రపంచవ్యాప్తంగా 143 దేశాల్లో ఈ వాకర్స్ ఇంటర్నేషనల్ తరపున కొన్ని వేల క్లబ్స్ని స్టార్ట్ చేశారు. అల్వార్ దాస్ వైజాగ్ అతని. ఇది ఫౌండర్ ఆఫ్ వాకర్స్ ఇంటర్నేషనల్. సుమారు 250 క్లబ్లు స్టార్ట్ చేసి 2 లక్షల మందితో ఇనిషియేట్ చేసి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా 143 దేశాల్లో కొన్ని లక్షల మంది ఈ వాకింగ్ చేస్తున్నారు. ఈ వాకర్స్ ఇంటర్నేషనల్ యొక్క ఉద్దేశం నడవండి, నడిపించండి, ఆరోగ్యాన్ని కాపాడండి. ఆ నినాదంతో ఖమ్మంలో సుమారు ఇప్పుడు 4 క్లబ్లు స్టార్ట్ చేశాం. ముందు లకారప్ ట్యాంక్ వాకర్స్ క్లబ్, పవిలియన్ గ్రౌండ్ క్లబ్, ఇప్పుడు కొత్తగా మహిళా క్లబ్ ఒకటి లకారప్ ట్యాంక్లో స్టార్ట్ అవుతుంది. అట్నే యూత్ ఉన్నర్ టీం వాళ్ళది ఒకటి స్టార్ట్ అవుతుంది. మొత్తం 4 క్లబ్లు ప్రజెంట్ చేస్తున్నాం. నన్ను డిప్యూటీ గవర్నర్గా 18 జిల్లాలకి అపాయింట్ చేయడం జరిగింది. కొత్త క్లబ్లు తిరిగి అన్ని చోట్ల స్టార్ట్ చేయాలి. మొన్ననే జనవరిలో నన్ను అపాయింట్ చేశారు. మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే అందరూ ఆరోగ్యంగా ఉండాలి అంటే నడవాలి, ఎక్సర్సైజ్ చేయాలి. మా క్లబ్లో యొక్క ముఖ్య ఉద్దేశం దాదాపు 120 మంది సభ్యులు ఉన్నారు. ప్రతిరోజు ఒక హాఫ్ అన్ అవర్ 40 మినిట్స్ వాకింగ్ చేసి లాస్ట్లో ఎక్సర్సైజెస్ 33 రకాల ఎక్సర్సైజెస్ బాడీలో ఉండే ప్రతి అవయవానికి ఎక్సర్సైజ్ చేసుకుంటూ ఇక్కడికి వచ్చిన తర్వాత బీపీ షుగర్ చాలామందికి కంట్రోల్ అయింది. ఇప్పుడు నా వయసు 74 ఏళ్ళు. నాకు ఇంతవరకు బీపీ కానీ షుగర్ కానీ మోకాలు నొప్పులు కానీ లేదు. ఒక డిగ్రీ కాలేజీలో 34 సంవత్సరాలు పనిచేసి రిటైర్డ్ అయ్యి 16 ఏళ్ళు అయింది ఇప్పటికి. స్టిల్ ఐఎమ్ వెరీ యాక్టివ్. లైక్ దట్ ఎక్కువ మందిని ఇన్వాల్వ్ చేసి అందరినీ ఆరోగ్యవంతంగా చేసి ఖమ్మం ఆరోగ్యవంతమైన ఖమ్మాన్ని సృష్టించిన టర్న్ ఇండియా భారతదేశం అంతా కూడా ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో వాకర్స్ క్లబ్లు ఎక్కువ స్టార్ట్ చేయాలని ప్రజలందరికీ విన్నపిస్తూ మా లకారం క్లబ్ దాదాపు 3 ఇయర్స్ నుంచి స్టార్ట్ చేసామండి. 3 సంవత్సరాల కింద ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు 20 మందితో స్టార్ట్ చేసినామండి. 20 మందిని పెంచుకుంటూ 125 మంది చేశాను ఈ రోజు వరకు నేను. మరి అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలనేది మా లక్ష్యం. మనం ప్రతిరోజు కూడా ఉదయం లేవగానే ఒక అర్ధగంట వాకింగ్, ఒక అర్ధగంట ఎక్సర్సైజు, ఇది దినదినాభివృద్ధి చెందుతూ మరి ఇప్పుడు ట్యాంక్ బండ్కి వచ్చే వారికి ఒక వృక్షం గోదావరి వరదలాగా తయారైంది. మరి ఆరోగ్య తెలంగాణ కావాలని మా యొక్క భావన. అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని ప్రతిరోజు మరి సింపుల్గా ధ్యానం చేసుకోమని చెబుతాను. ప్రతిరోజు అదే చెబుతా, శాకాహారం తినండి, ఆరోగ్యంగా ఉండండి. కార్యక్రమాలు వేరు చోట్ల జరుగుతున్నాయి కదా, వీటన్నిటిని ఆర్గనైజ్ చేసి ఒక పెద్ద ఈవెంట్ ఏమైనా చేసే ఆలోచన ఏమైనా? కార్తీక మాసంలో మేము వనభోజనాలు పెట్టుకుంటాం. లోకల్ ఉన్న వాకర్స్ క్లబ్లు అందరినీ ఇన్వాల్వ్ చేసి సరదాగా ఉదయం నుంచి సాయంత్రం దాకా అనేక రకాల కార్యక్రమాలు నిర్వహిస్తూ తోటలో ప్రతి ఇయర్ వనభోజన కార్యక్రమం చేస్తుంటాం. కాదు, పేదలు ఎవరన్నా వచ్చి పిల్లవాడికి మంచి మెరిట్ ఉన్నది, వీళ్ళకి ఆర్థిక సహాయం చేయమంటే వాకర్ సభ్యులంతా కూడా తలకంత కాంట్రిబ్యూట్ చేసి ఇవ్వటం జరుగుతుంది. చాలామంది విద్యార్థులకి, అలానే పేద పిల్లలకి అట్లా కార్యక్రమాలు సైమల్టేనియస్గా సామాజిక కార్యక్రమాలు కూడా మేము చేస్తూ ఉంటాం. జూలై 15వ తారీఖు నాడు మరి ఆల్ వాకర్స్ తరఫున మరి శాంక్బండ్లో మరి వార్షికోత్సవం నిర్వహించుకోవాలనుకున్నాం. జూన్ 15వ తారీఖు నాడు 14 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా భారీ ఎత్తున మరి నిర్ణయించడానికి మా యాజమాన్యం తరఫున మేము అనౌన్స్ చేస్తున్నాను. ఏమైనా పోటీ కార్యక్రమాలు పోటీ ఉంటాయి. ఎప్పుడు వాకింగ్ పోటీలు పెడతారు, వాకింగ్ పోటీలు, రన్నింగ్ పోటీలు, మరి అప్పుడప్పుడు అన్ని పోటీలు పెడుతూనే ఉంటారు. మహిళా దినోత్సవాలు, అన్ని కార్యక్రమాలు చేస్తూనే ఉంటాం. మేము కింద పాంప్లెట్స్ ఇద్దామని చూస్తున్నాం. ప్రతి ఒక్కరికి పార్కులు వచ్చినాయి కాబట్టి మార్నింగ్ పూట చాలామంది వాకింగ్ చేస్తున్నారు. వాళ్ళందరికీ ఒకసారి పాంప్లెట్ రూపంగా చేసి, యాక్చువల్లీ అందరూ చేస్తున్నారు వాకింగ్ చాలామంది, కానీ ఎవరంతా వాళ్ళు వాకింగ్ చేసిపోతారు. దానివల్ల ఉపయోగం లేదు. ఒక 10 మంది కలిసి ఒక క్లబ్ లాగా పెట్టుకుని సరదాగా వాకింగ్ చేస్తే అదొక రకమైన ఫలితం ఉంటుంది. అసలు ముందు అల్వార్ దాస్ పెట్టింది కారణం ఏంటంటే, వైజాగ్లో బీచ్లో ఉన్న బీచ్ ప్రక్కన ఆయన మినిస్టర్గా చేశారు ముందు కంబైన్డ్గా ఉన్నప్పుడు. అతని ఏమిటి అందరూ వస్తున్నారు, వాకింగ్ చేసిపోతున్నారు, ఎవరికెవరికి సంబంధం లేకుండా ఉందనే ఆలోచన వచ్చి ఒక క్లబ్ అప్పుడు స్టార్ట్ చేసి ఆ విధంగా క్లబ్లు స్టార్ట్ చేయడం వరల్డ్ వైడ్గా ఫస్ట్ ఇంటర్నేషనల్ వాకర్స్ ఫౌండరే మన ఇండియా. సో ఈ విధంగా లాఫింగ్ అన్ని రకాలు కవర్ చేయడం కోసం ఇది పెట్టాం. చాలామంది రెస్పాండ్ అయ్యి వస్తున్నారు, కానీ కాకపోతే మార్నింగ్ అవర్స్ వాళ్ళ కన్వీనియంట్ లేక రాలేకపోతున్నాం. ఈవినింగ్ కూడా ఒక క్లబ్ పెట్టి స్టార్ట్ చేద్దామనే ఆలోచన మాకు. ఎక్సర్సైజ్తో పాటు కూడా మంచి డైట్ తీసుకోవడానికి అలవాటు పడాలి. ఉన్న డైట్లోనే మంచి క్వాలిటీ డైట్ తీసుకున్నట్టయితే ఆరోగ్యం బాగుంటుంది. మెయిన్ రీజన్ అది. లైట్ ఫుడ్ తీసుకోవాలి. బాగా ఎక్కువ తీసుకోవటం వల్ల కూడా బాడీ వచ్చుద్ది. లైట్ ఫుడ్ తీసుకొని ఎక్కువ సార్లు తీసుకోవటం వల్ల ఆరోగ్యం పెరుగుతుంది. రోజుకు 2-3 సార్లు తినచ్చు, తప్పులేదు. లిమిటెడ్ ఫుడ్ తీసుకున్నట్టయితే బాడీ యాక్టివ్గా ఉంటుంది. అలానే బ్లడ్ డొనేషన్ మేము రికమెండ్ చేస్తున్నాం. చాలామంది దగ్గర రక్తం ఇప్పిస్తున్నాం. ఎందుకు ఇస్తామంటే మనం బ్లడ్ ఇచ్చినట్టయితే కొత్త బ్లడ్ మనకి ఫామ్ అవడానికి అవకాశం ఉంటుంది.
ఆరోగ్యం అన్నిటికంటే మించింది. ఎన్ని కోట్లున్నా ఆరోగ్యం లేనప్పుడు ఉపయోగం లేదు. మానసికంగా ఎవరైతే ఉల్లాసంగా ఉంటారో వాళ్ళు హ్యాపీగా ఉంటారు. ఏ ఉన్న సమస్యల్ని అన్ని దూరంగా పెట్టి, సమస్యల్ని ఎంత పెద్ద సమస్య ఉన్నా చిన్న సమస్యగా ఊహించుకున్నట్టయితే ఆటోమేటిక్గా మన ఆరోగ్యం కొంతమంది చిన్న సమస్యని పెద్ద సమస్య కాబట్టి ఆరోగ్యం చెడగొట్టుకుంటారు. సాధ్యమైనంత వరకు ప్రతి ఒక్కటి టేక్ ఇట్ ఈజీగా తీసుకొని ఆ విధంగా డెవలప్ చేసుకున్నట్టయితే ఆరోగ్యంగా ఉంటారు. 60 సంవత్సరాల తర్వాత ఎక్కువ ఎన్నిసార్లు మాట్లాడితే అంత జ్ఞాపశక్తి పెరుగుద్ది. తర్వాత బాడీ యాక్టివ్గా ఉంటుంది. ఎక్కువ మాట్లాడడానికి అలవాటు చేసుకోవాలి 65 ఏళ్ళు దాటిన వాళ్ళు. దానివల్ల మతిమరుపు రాకుండా ఉంటుందని ఒక సైంటిఫిక్గా చెప్పడం కూడా జరిగింది. సో ఇవన్నీ పాటిస్తూ మన ఆరోగ్యాన్ని కాపాడుకున్నట్టయితే హ్యాపీగా ఉంటారు. ఆరోగ్యమైన ఖమ్మం డెవలప్ అవుతుంది. ఇంటర్న్ ఆరోగ్యమైన భారతదేశం కూడా డెవలప్ అవడానికి అవకాశం ఉంటుంది. ఇంటర్నేషనల్ వాకర్స్ క్లబ్తో వచ్చిన వాళ్ళ పోస్టింగ్లు అని కూడా మనకు తెలుస్తుంటాయి. ఏ రోజు ఏం జరుగుతుంది, ఏ రోజు ఏం చేస్తున్నారు అనేది కూడా మనకి వాకర్స్ ఒక బుక్లెట్ ఇస్తారు మనకి. ప్లస్ మనకి వాట్సాప్లో కూడా మనకి అన్నీ కూడా పంపిస్తుంటారు అన్నమాట వాళ్ళ సందేశాలు మొత్తం కూడా. మూడు రాష్ట్రాల నుంచి వస్తారు. రాష్ట్రాలు అందరూ కూడా అన్ని క్లబ్బుల నుంచి కూడా వచ్చి రిప్రజెంట్ చేసి ఎవరు ఏ వర్క్ చేశారో వాళ్ళు అక్కడ ప్రజెంట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ముందుగా మనం పంపించి ఫొటోస్తో సహా పంపిస్తే ఎవరు ఎక్కువ యాక్టివిటీ చేస్తారో వాళ్ళకి ప్రైజులు ఇస్తారు ఎంకరేజ్ చేయడం కోసం. అలా అక్కడ కూడా వాకింగ్ కాంపిటీషన్ పెడితే మా క్లబ్కు 3 వాకింగ్ దాంట్లో వచ్చి డిఫరెంట్ ఏజెస్ 60 ఏళ్ళు, 50 ఏళ్ళు, 70 ఏళ్ళు అలా మేము పోయిన వాళ్ళందరికీ మాకు ఇంటర్నేషనల్ లెవెల్లో మాకు 3 అవార్డు రావడం కూడా జరిగింది.